నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? తెలియని వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? నిద్రపోయినప్పుడు చిలకంటది అంతే షాగొడదు. ఏమవుతుంది ఇలా? కరెంట్ వస్తుంది, కరెంట్ వస్తుంది అంటే నువ్వు నిద్ర అట్లున్నానే షాక్ కొడితే ముట్టుకోకు నువ్వు. నీకు వాడరాదు, నేనంటే వాడొచ్చు ముట్టుకుంటాను. అరే షాక్ వస్తుంది అది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే దేనికి రా చెప్పరా అదే నువ్వు? నిజంగా వీడు రోజు నైట్ నిద్ర పడతలేదు అండి. ఇది పెట్టుకొని ఇదొకటి తోడు పెట్టుకుంటాడు. జల్జల్లు అంటే పెట్టుకుంటా, అప్పుడు నిద్ర వస్తుంది. కాదురా నిజంగా పక్కగా ఎందుకు అవుతానంటే అదే అమ్మకం చూడు కర్రేగా తెల్లగా ఉండేటోడు. అమ్మకం చూడు కర్రేగా తెల్లగా ఉండేటోడు. 3 పూటలు కాకపోతే 2 పూటలన్నా అన్నం తినాలి. సరే 8 గంటలు కాకపోతే 6 గంటలన్నా నిద్ర పోవాలి. ఎడిపోతాడు మన నిద్ర ఎడిపోతావు? ఓ అంటే తిరుగుడే, నైట్ మొత్తం తిరుగుడే. తిరిగి తెల్లారి గంటల 4 గంటలకు వస్తారు రూమ్ కు. వచ్చా 4 గంటలు వండుకొని 11-12 గంటలు లేస్తాడు. ఆ లేచే వరకు అన్నం అయిపోతుంది. మళ్ళీ బయటికి పోయి లస్సీ తాగి వచ్చే వరకు మళ్ళీ సాయంత్రం 1 పూట తింటాడు అన్నం. అయ్యో నువ్వు హైదరాబాద్ అయ్యో నువ్వు హైదరాబాద్ హైదరాబాద్ పొందొద్దు. మనిషి నల్లగా అయిపోయిండు. ఇగో ఇగో ఈ నల్లగా ఇట్లా ఆగరా, ఈ కళ్ళ కింద నల్లగా తెల్లగా ఉండేటోడు అసలు. తెల్లగా ఉండేటోడు అసలు. కవిలిపోయింది ఎండకు తిరిగి తిరిగి. వినరు, చెప్పింది తినడు, మాట వినడు. చెప్పేది అని నమ్ముతానా? ఒక్కని ఒకసారి అద్దంలో చూసుకోరా అది ఇదంతా. ముగ్గురు అని చెప్తాను, నేను ఒక్కని చెప్తాను. అక్కని చూడాను కదంత ఎందుకు? సరే కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చి తెలుసా? భద్రాచలం కాదు ఏం కాదు కానీ చెప్పులు ఉన్న వస్తాం. నేను చెప్పనా? నార్మల్గా మా లవరు పెళ్లి చేసుకుందాం అంటాను. నిజంగా వీళ్ళు వచ్చింది అందుకే. అయ్యా భద్రాచలం చెప్పన్నాడు అంటే నిజంగా చెప్పాలంటే మధ్యలో చెప్తాం. ఒకసారి చెప్తే నువ్వు లొల్లు పెడతావు. ఇప్పుడు మీరు కూడా మొబైల్ దిగారు, గ్యాంబ్లింగ్ కట్టించలేదు. అవును, మొన్న స్టోరీ పెట్టిండు డైరెక్ట్. అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరట. ఒప్పుకోపోతే నిన్ను నువ్వు మైబాద్ కాదు భద్రాచలం ఇప్పుడు పోయినాక నరేష్ గారు పట్టుకొస్తాం. బట్టలు నా పంచ అన్ని పెడతా. వాడు వచ్చేటప్పుడు అవన్నీ పట్టుకుని ఏం కాదు కానీ ఎవ్వరు ఏమనుకోరు ఊర్లే. తెల్లారు పెళ్లి చేసుకుంటా. ఏం కాదే, ఏమైతుంది? 4 రోజులు ఏమో తీసుకుంటారు, ఏం కాదు. వీళ్ళందరూ పెద్దరికం తీసుకొని మనిషికి 5,000 ఎంత తీసుకున్నారు? 5,000. 5 నన్ను 8 అన్నారు. వాడు 8,000 ముఖం కూడా 8,000 వేసుకొని పెళ్లి చేసుకుంటాను. ఉన్నది ఎందుకు చుట్టాలు అనుకుంటాను. రేపటి రోజు దోస్తులు ఫిక్స్ ఏమంటారు? దోస్తులు చుట్టాలంటే దోస్తులు అనుకున్నా. దోస్తులే చుట్టాలు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏం మాట్లాడుతాను బాబాయ్? కాదురా, పెళ్ళి అన్నప్పుడు గడ్డం తీసుకొని మీసం ఉంచుకోవాలి. అదే అడివేనాక ఏం కాదు అంటే కట్టం కింద తెస్తానులే. ఆమెకు ఆల్రెడీ ఆమె పేరు మీద 5 ఎకరాలు చేసింది. ఆ పట్ట భూమి పేపర్లు పట్టుకురమ్మని చెప్పిన. కేసేద్దాం కోట్ల. సారీ, కేసులో కోట్ వేద్దాం అంటే కోట్ల కేసేద్దాం. కాదు, మొన్న స్టేటస్ పెట్టిండు అంటాడు. పెట్టి ఆమె పెట్టి డైరెక్ట్ అవనేమన ఎంతమంది ఆమె విని పెట్టిల్లు, గుళ్ళ వేలు దిగిల్లు మన ఫోటో దిగి. ఇప్పుడు మొత్తం ప్రచారం చేస్తారు అందరికి. అఫీషియల్ నవ్, ఇట్స్ అఫీషియల్ నవ్ అన్నారు డైరెక్ట్. ఏమని చేయాలి? పిల్లల్ని పెడతాం. వాళ్ళ డాడీకి చెప్పిపోయినా
ఇది ఎంత పుచ్చుకోవాలి ఎట్లున్నో చెప్పాలంటే మీరు వద్దు నువ్వేం రేట్ చేయకు మళ్ళీ పుచ్చుకొని అటు ఇటు అంటే ఏమన్నా ఏం కాదు బాధపడతాడు. పైసలు లేవనుకుంటా నాకు రాజు చెప్తాను పైసలు లేవా? నువ్వు పైసలు లేవనుకుంటే ఎన్ని ఏం కొనుడు అంటానా ఏం కొన్నా నేను? ఇవి షాక్ పెట్టుకున్నాడు. ఇగో ఇది డైరెక్ట్ స్టేటస్ పెట్టుకున్నాడు. సీరియస్ పెట్టుకున్నాడు అందరు. ఎట్లా పెట్టుకుంటా ఫోన్ చేసి తిట్టిన. నాకు భయం ఏందిరా, లేదు బయట భయపడాలి, మేము చేసుకునేటోళ్ళమే కదరా అన్న డైరెక్ట్. సరేలే ముచ్చు ఇప్పుడు ఏమంటారు అట్లా అంటే చేసుకోవచ్చు, అట్లా తల్లిదండ్రులు ఉండగా కాదని చేసుకోవచ్చా? వాడు వేసుకుంటా అంటాడు, వీడు మిమ్మల్ని తీసుకొని పోయి చేసుకుంటాడు. ఇప్పుడు వీడు మంచోడా వాడు మంచోడా? నేను నిన్ను తీసుకొని చేసుకుంటాను, వాడిని అట్లా కాదు. వాడికి అక్క బాగుంటారా మరి వాళ్ళు తర్వాత తీసుకుని మళ్ళీ వేసుకుంటే ఇది ఏంటంటే సాటుంగా ఆమె ఫారెన్ పోతాను నిజంగా, అంటే వేరే దేశం పోతాను. ఇప్పుడు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటా పోయింది అనుకో, ఆడి పోయినాక మళ్ళీ అంత పెద్ద పంచాయతీలు అయితే ఇప్పుడు నేను పోవాలనుకున్నా చూడ్డానికి పోవాలనుకో, నాకు పెళ్లి చేసుకున్న సర్టిఫికేట్ కావాలి సార్ కనపచ్చు నిజంగా. వీడు కూడా రేపు అదే చేసుకుంటాడు. చేసుకోవారా? బాగా రిజిస్ట్రేషన్ అయింది ఆల్రెడీ. శ్రీశైలం ఉన్నట వాడు శ్రీశైలం శ్రీశైలం బాబాయ్ అనేది. శ్రీశైలం చూడాలరా ఒకసారి నా ఎంగేజ్మెంట్ చూద్దాంలే అండి. పెళ్ళి ఏమో కన్నడ ఎంగేజ్మెంట్ అక్కడ తెలియదు. రిసెప్షన్ నాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళైంది తెలుసా? ఇప్పుడు వీడియో తీయించరా? చూపియాలా? నమ్ముతావా? చూపెడితే నమ్ముతావా నమ్మవా? నిజంగా అండి, జోక్ కాదు. నాకు పెళ్లి అయింది, చూపెడితే నమ్ముతావా? సరే అయితే నాకు పెళ్లి అయింది ఆల్రెడీ. ఇది ఎవడు? ఈడే కదా. అగో అట్లా జోక్ బొమ్మలా? ఆ పైన చేయి నాదే. అవి అక్షంతలు చెందలేసిండు బియ్యం వేసిన అనుకో. పెళ్లి అయింది ఇప్పుడు చూడు. అదో కాళ్ళు మొక్కి అయ్యేంటో వీడియోలు కాదు, పెళ్లి అయింది నిజంగానే పెళ్లి అయింది. వస్తాడు చూడు. ఇది మనీలే కాదురా, ఇది మనీలే కాదురా. నిజానికి చెప్పా చేసుకోవాలన్నా వద్దంట. తల్లిదండ్రుల ఆశీర్వాదం ముఖ్యమని చెప్పిల్లా. అక్క బావ లేకుండా చేసుకుంటారు పట్టుకున్నాడు. అక్క బావకి ఎందుకు తెలుస్తుంది? మళ్ళీ చేసుకున్నట్టు నీకు నాకు మా దోస్తులు తప్పితే ఎవరు తెలియదు. ఆమె కూడా ఒక 4 దోస్తులను తీసుకొస్తాను. వీళ్ళ పిల్ల వాని పిల్ల అక్కడ ఇంకొని పిల్ల, 4 చెప్తారు. ఆమెతోనే 5. అయ్యగారు చెప్పిండు ఆడవాళ్ళు 5 ఉండాలి, మా ఊళ్ళో 7 ఉండాలి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 6 మొత్తం నరేశాడు ఒకడు 7. ఒక ఇది జస్ట్ ఎవిడెన్స్ కోసం అంటే అంతే. అది బయట దేశం పోతుంది కదా, నేను కలవడానికి చెప్తానమ్మేంది. ఇప్పుడు ఎంత కట్నం తీసుకుంటాను పెళ్లి? నా పెళ్లి నాకే, నా పెళ్లి పెళ్లి ఎంత తీసుకుంటాను? అవునండి, ఇది మాత్రం ఇప్పుడు కాదు. వీనికి పెళ్లికి ఎంత కట్నం తీసుకుందాం అనుకుంటారు? ఫిగర్ చెప్పండి. కట్నం వద్దా? ఇదే మాట మీద ఉంటారా ఎప్పటికి? రికార్డ్ మీద నేనే ఎత్తా ఫస్ట్. కట్నాలు వీడియో ప్రూఫ్ ఉండదు కాదు. ఎంత అన్ని మాకే మరి. ఇది ఓకేనా? మళ్ళీ మళ్ళీ పిల్ల మంచిది సరిపోతుంది. కట్నం అడిగమ్మా అమ్మ, మనం కట్నం అడిగాము. ఆమెకు 30 తులాల బంగారం పెట్టుకోవాలి. ఎంతనన్నా పెట్టుకుని అదేమన్నా తెచ్చుకోండి. 30 పెట్టుకుంటాం మినిమం. ఆమెకు 30. మరి ఆమె ఏం లేనంటది. నాకు పెట్టంట కాదు, ఏం దేనంటది. తీసుకుంటారా? అమ్మవారి మీద కొట్లాడి తెచ్చుకుంటారు. డబ్బునది ఏనంటే తేకుండా తేకపోయింది మంచిగా ఉంటుంది చాలు. వాళ్ళిద్దరు నేను కదే చెప్తాను. వాళ్ళిద్దరు జాబ్ చేసుకుని నప్పులు తెప్పుకొని బతుకుతే చాలు, మాకు ఏం అవసరం లేదు. పైసలు పెట్టుకుని సత్తామా ఎట్లా? మేము మాకు అప్పులు తీరి వాడు మంచిగా ఉంటుంది. కానీ కటింగ్ ఎప్పుడు చేయించుకుంటాం? దేవుని కాడికి కదా ఏ సాల్గండు పెళ్లి చేసుకోగానే గుండు ఈ మొక్క చెప్పలేదు యారు మా మమ్మీకి. నేను ఎక్కడ ముందుకు అంటే ఫస్ట్ మనోడు రావాలి నీకు అని చెప్పి అట్లా పెళ్లి చేసుకోగానే ఫస్ట్ గుండు చేపిస్తా. సరేగా
ఏం పాట పెట్టుకొని ప్రీ వెడ్డింగ్ అంటే నార్మల్ సాంగ్ స్టేటస్ పెట్టడానికి ఏం పాట పెట్టను అలా టీరాముడు కన్నెంతగా సాంగ్ పెట్టినా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. ఒక 1000 రూపాయలు అడిగితే ఇచ్చలేదు బదులా 3 పొయింట్ల షీట్ ఇవ్వడం కొట్టినావను మళ్ళీ నాకు బదులా 3 పొయింట్ల షీట్ ఇవ్వడం కొట్టినావను మళ్ళీ నాకు పోయినసారి మహిళా సంఘం 2 సార్లు కొట్టినా 1 రూపాయి అన్న కొట్టినావు మనం నేర్చుకున్నావు నేర్చుకున్నా ఇట్లా పట్టుకొని క్లాస్ బయట తిట్టాను కూడా. స్కూల్ మొత్తంలో వీళ్ళందరూ దెబ్బతినారు నేను ఒక్కనే దెబ్బలు తినాను అంటే ఎవడు కొట్టలేదు ఎవడు కొట్టినరా ఏ సార్ కొట్టిండు మమ్మల్ని వాళ్ళు కొట్టి మిమ్మల్ని రాజగోపాల్ సార్ కొట్టిండు రాజగోపాల్ సార్ కొట్టిండు రిచ్ చూడడం కొట్టేరా నరేష్ గారిని కొట్టిండు ఈయన్ని కూడా కొట్టిండు వాళ్ళేదా అన్నే కొంచెం నన్ను కొట్టలేదు బాగుంటాయి. అల్లా బల్ల చెప్పాలి. నువ్వు మరీ పక్కగా ఉన్నావురా. ఆ నరాలు వెళ్తానే చేతులలో అబ్బో, ఈ బొక్కలు వెళ్తానే ఇక్కడ. చేతి మీద నరాలు ఇంతకుముందు ఇగో ఇట్లా పెడితే చెయ్యి మొత్తం ఇట్లా నరాలు బయటకు వెళ్ళినాయి మా మమ్మీ నేను ఎట్లుంటేనే నన్ను తిడుతాను నువ్వు ఇంత ఘోరం బక్కగా వెళ్తాను. అడిగిపోయింది కాదు మనిషికి తక్కువ అడిగిపోయింది ఎక్కువ ఉన్నాడు సారీ మనిషికి ఎక్కువ అడిగిపోయింది తక్కువ ఉన్నాడు నేను ఇట్లున్న తిడతాను నన్ను ఉండాలిరా మంచిగా బందోబస్తు ఉండాలి. ఇదిగో, జ్వరం వచ్చింది నాకు 1000 రూపాయలు ఒకటి బట్టలు ఉంటుంది 1000 రూపాయలు ఒకటి బట్టలు ఉంటుంది అదే కానీ ఏమంటారు ఒకసారి తీరా తీ తాగు ఏమంటారు హ్యాపీ బర్త్డే అని చెప్పు అనే హ్యాపీ బర్త్డే అని చెప్పి ఎల్లుండి బర్త్డే నీది ఇప్పుడు ఎందుకే నాదే ఎల్లుండి బర్త్డే 4వ నెల హ్యాపీ బర్త్డే అని చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్పు అప్పుడే పెట్టుకుంటా బర్త్డే అను హ్యాపీ బర్త్డే మా కోడలు అను మా కోడలు అను మా కోడలు మంచిగా ఉండు మంచిగా చదువుకొని ఒక 20 లక్షల జాబ్ కొట్టాలి అది కొడుతూనే ఉంటుంది నువ్వు అన్న అనుకున్నా కానీ కొడుతూనే ఉంటుంది నువ్వు అన్న అనుకున్నా కానీ వీనికంటే ఆమె ఎక్కువ నమ్మకం ఉన్నాయి అంటూ మీకు ఒక్కటి మంచిగా ఉంటే చాలు మాకు పెళ్లి చేసుకోముందు 2nd ఫ్లోర్ కట్టద్దా వీడ డాక్టర్ అయినాక 3వ ఫ్లోర్ ఇంకోలో ముంచుతాం కాబట్టి అప్పుడు తర్వాత అందరు ముంచుడే నువ్వు మా అమ్మనేమో పని వాళ్ళందరినీ పట్టుకొస్తుందిరా ఊర్లో పని వాళ్ళందరినీ క్లైంట్ అని పట్టుకొస్తుంది ఏ మంచి డాక్టర్ మా తెలిసిన మా దోస్తాన్ని పట్టుకొస్తుంది పెద్ద ప్లానింగే. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది.